హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుపోయే హోమ్ రెమెడీ వచ్చేసి ఒక బ్యూటీ సీక్రెట్ గురించి తెలుసుకుందాం. ఇది జపనీస్, కొరియన్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ప్రజలు దీన్ని తప్పనిసరిగా రోజుకొక్కసారైనా అప్లై చేస్తూ ఉంటారు. ప్రతిరోజు దీన్ని అప్లై చేయటం వల్ల స్కిన్ అనేది బ్యూటిఫుల్గా, యంగ్గా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసినట్లయితే స్కిన్ అయితే గ్లాసీ స్కిన్గా మారుతుంది, మచ్చలు లేకుండా చాలా క్లియర్గా ఉంటుంది. ఈ రెమెడీని ప్రిపేర్ చేయడానికి మనకి బాగా ఉడికించిన మెత్తని అన్నం అనేది కావాలి. ముందుగా కావాల్సినవి వచ్చేసి దీనికి నానబెట్టుకున్న రైస్ కావాలి, ఇంకా అలోవెరా జెల్, ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్స్ కావాలి. సో ముందుగా ఒక బౌల్ తీసుకుని అది స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం ఏదైతే నానబెట్టుకున్నామో బియ్యంని అది బౌల్లో వేసి ఉడికించుకోవాలి బాగా. ఇది బాగా మెత్తని పేస్ట్ లాగా ఉడకాలి. ఇది ఉడకటానికి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. ఇది బాగా ఉడికాక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. చూసారు కదా, వడకట్టుకున్నాక ఎంత ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా వచ్చిందో. దీనిలో మనం ఇప్పుడు అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా అలోవెరా జెల్తో పాటు 1 విటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా వచ్చేలాగా, అంటే క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇది ముఖానికి అప్లై చేసి ఒక 15 నిమిషాల పాటు ఉంచుకుని చల్లటి వాటర్తో కడిగేస్తే మీ మెరిసే అందం మీ సొంతం. అప్లై చేసుకుంటే దీంతో విటమిన్ డి, వైటమిన్స్, న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ముఖంపై అప్లై చేసుకుంటే ముడతలు, మచ్చలు ఏమి లేకుండా మంచి గ్లాస్ స్కిన్ కనపడుతుంది. దీన్ని అప్లై చేసుకున్న తర్వాత ఆరేంత వరకు ఉంచుకుని చల్లటి వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది. చాలా స్కిన్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.